నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మనం మాట్లాడుకోకపోతున్న వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ కొన్ని కెమికల్స్ మన జీవితాన్ని నడుపుతూ ఉంటాయి. అలాంటి కెమికల్స్ని మనం ప్రొడ్యూస్ చేసుకుంటూ వాటి బారిన పడిపోయి మన జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది అని బాధపడుతుంటాం. సో మన బాడీలో ప్రొడ్యూస్ అవుతున్న కొన్ని కెమికల్స్ వల్ల, కొంత కన్ఫ్యూజన్ వల్ల, కొన్ని హార్మోన్స్ చేసే ఇంబ్యాలెన్స్ వల్ల మన జీవితం ఎందుకు ఇలా అస్తవ్యస్తంగా అయిపోతుంది. కొంత కన్ఫ్యూజను, డెసిషన్ తీసుకోలేకపోవడము, కోపము, యాంగర్ ఇష్యూస్, ఎమోషనల్ ఇష్యూస్, టెన్షన్స్, వర్రీస్, ఇవన్నీ కూడా ఒక చిన్న ఆలోచనతో పక్కన జరపచ్చు అన్నది ఎంత ఇంపార్టెంట్ తెలుసా? ఎంత ఇంపార్టెంట్ తెలుసా? అయితే ఈ విషయాన్ని అవగాహన చేసుకోవడానికి ఒక సిచ్యువేషన్ కావాలి, ఒక స్టేజ్ కావాలి, ఒక మెచ్యూరిటీ కావాలి. చాలా మటుకు ఏమవుతుందంటే, నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా ఎవరో మ్యాజిక్ చేసేస్తారు, నా సమస్య సాల్వ్ అవుతుంది అనే మైండ్ సెట్తో వస్తుంటారు. అందుకని మీ జీవితంలో మీరే మ్యాజిక్ చేసుకోవచ్చు అనేదే నా మొత్తం ఉద్దేశం. మీ జీవితంలో మీరే మ్యాజిక్ చేసుకోవచ్చు అనడానికి కొంత అండర్స్టాండింగ్ అవసరం, అంతే. ఒక ఎన్లైటెండ్ పర్సన్కి ఎన్లైటెండ్ కాని పర్సన్కి డిఫరెన్స్ ఏంటంటే, ఎవరో ఏదో చేస్తారు అనుకుంటూ ఉంటాడు ఎన్లైటన్ కాని పర్సన్. ఎన్లైటన్ అయిన పర్సన్ లోపలే ఉంది అంతా అని తెలుసుకుంటాడు. మనకి అన్నిట్లో చెప్తారన్నమాట, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని. లేకపోతే అన్నమయ్య లాస్ట్ కీర్తన ఉంటుంది చూసారా, లాస్ట్ అంతర్యామి అంతర్యామి అని చెప్పి, లోపలే ఉంది అంతా, ఇన్ని రోజులు బయట వెతికాను లోపలే ఉంది అని. మీ జీవితం మొత్తం మీ లోపలే జరుగుతుంది. మీరు లేని రోజున అంతా మర్చిపోతారు. మీరు పడ్డ టెన్షన్లు కానీ, వరీలు కానీ, మీ పెట్టుకున్న గోల్స్ కానీ, డ్రీమ్స్ కానీ, ఆశలు, కోరికలు అన్నీ వెళ్ళిపోతాయి. ఏమీ ఉండవు ఇక్కడ. అనవసరంగా పరుగులు తీస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఓకే, సో కొన్ని జంతువులకి చాలా సింపుల్గా అయిపోయినవి మనకెందుకు ఇంత కాంప్లికేట్ అయిపోతాయో నాకు అర్థం కాదు. నిజంగా ఆనందంగా సంతోషంగా ఉండడానికి మనకి పెద్ద టెన్షన్ పడాల్సిన పని లేదు. కాకపోతే ఇంకొకటి ఏదో చేస్తే ఆనందం వస్తుంది అనే ఒక ఎమోషనల్ డ్రామా వల్ల మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నాం. ఎమోషనల్ డ్రామా. నార్మల్గా ఒక జీవితంలో ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. ఒక జంతువుకి చూడండి, అది ఏ డాక్టర్ దగ్గరికి పోకపోయినా ఆరోగ్యంగా ఉంటుంది కదా. ఒక జంతువు కావాల్సింది ఏంటి? మేబీ ఆపోజిట్ జెండర్ కావాలేమో. ఆపోజిట్ జెండర్ ఉన్నా కూడా కన్ఫ్యూజన్ ఉండదు, టెన్షన్ ఉండదు, వరీ ఉండదు. అయ్యో నేను ఇలా లేనేంటి, ఆ ఇంకొక కుక్క నన్ను ఇష్టపడుతుందా లేదా, లేకపోతే ఇంకో జంతువు నన్ను ఇష్టపడుతుందా లేదా అనే బాధ ఉండదు. మీరు గమనించారు ఎప్పుడైనా? దే ఆర్ సింపుల్ అండ్ ప్లేన్. సింపుల్ ప్రొక్రియేషన్, వేరే ఆపోజిట్ జెండర్తో మా సంపర్కం కావాలి అని కూడా సింపుల్. జంతువుకి అంత సింపుల్, మనం ఎందుకు అంత కాంప్లికేట్ చేసుకుంటాం? పోనీ డబ్బు. ఒక జంతువుకి డబ్బు ఎందుకు సంపాదిస్తాము? తినడానికి, లేకపోతే ఏమైనా సామాన్లు కొనుక్కోవడానికి, ఏమైనా ఇల్లు కట్టుకోవడానికి, దేనికైనా ఉండడానికి కదా. ఉండడానికి ఒక కుక్క, ఒక యానిమల్, ఒక జంతువు హాయిగా ఎక్కడంటే అక్కడ హ్యాపీగా ఉంటుంది. ఆర్ తన గూడు తను కట్టుకొని హ్యాపీగా ఉంటుంది. మనం ఎందుకో కాంప్లికేట్ చేసేసుకుంటూ ఉంటాం. దానికోసం డబ్బు వెనకాల పడి 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 కాంప్లికేట్ చేసుకుంటాం. యాక్చువల్గా సింపుల్ థింగ్స్ బ్రతకడానికి చాలా ఈజీ. మనం కాంప్లికేట్ చేసుకుంటూ పోతాము. ఎందుకు అంటే, కేవలము మన లోపల ఉండే ఒక ఎమోషనల్ డ్రామాని మనం సాటిస్ఫై చేస్తూ ఉండడం కోసం. అంటే ఒక ఊహని నిలబెట్టడం కోసం మనం ఎందుకో ప్రయత్నం చేస్తూ ఉంటాం. మంచి ఇల్లు కట్టుకుంటే బాస్, మంచి ఇల్లు కట్టుకుంటే మామ, అసలు ఇట్లా ఉంటే, ఆ జాబ్ చేస్తే 50 lakh ప్యాకేజ్ అని చెప్పి 25 ఏళ్ళు కష్టపడి రాకపోయినా చదివి 50 lakh ప్యాకేజ్ తెచ్చుకుని అందులో వెళ్ళి ఎంత స్ట్రెస్ తెలుసా బాస్ అని బాధపడేవాళ్ళు ఉంటారు. నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే, ఎందుకు చేసావు 50 lakhs కోసం? ఎందుకు 23 ఏళ్ళు 25 ఏళ్ళు కష్టపడి చదివావు? ఎంజాయ్ చేయడానికి, డబ్బులు బాగా వస్తాయను, నువ్వు సెటిల్ అవుతావను, మంచిగా డబ్బులు ఉంటే కంఫర్టబుల్ లైఫ్ బ్రతకచ్చని. నువ్వు కంఫర్టబుల్గా లేకుండా స్ట్రెస్ పడుతూ ఎందుకు ఆ లైఫ్ కదా? ఇది 50 లక్షల ప్యాకేజ్, 60 లక్షల ప్యాకేజ్, లేదా డబ్బు సంపాదించకూడదు అని చెప్పట్లేదు. పాయింట్ ఏంటంటే, సింపుల్ విషయాలు, చాలా సింపుల్ విషయాల్ని కాంప్లికేట్ చేస్తున్నాం. ఒక జంతువుకి సింపుల్
ఈ రోజుకి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, ఫుడ్ తింటుంది, హ్యాపీగా పడుకుంటుంది కదా. అలాంటి సింపుల్ విషయాలు, నిద్రపోవడం. ఒక జంతువు ఎప్పుడు నాకు నిద్రలేమితో సఫర్ అవుతున్నాను బాధపడదు. కానీ ఎప్పుడైనా అనారోగ్యం వస్తే స్టోరీ వేరు. కానీ జనరల్గా ఈ రోజుల్లో నాకు నిద్ర పట్టట్లేదండి అనే సమస్య పెరిగిన వాళ్ళు ఉన్నారు. సింపుల్ విషయాలు. ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తే నన్ను రిజెక్ట్ చేస్తుందేమో అని భయపడే వాళ్ళు ఉన్నారు. ఎవరైనా అబ్బాయిని ప్రేమిస్తే వాడు నన్ను మోసం చేస్తాడేమో అని భయపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో చిన్న సింపుల్ న్యాచురల్ ప్రాసెసెస్లు కూడా మనము స్ట్రెస్ఫుల్గా మార్చేసుకున్నాము. ఇది కేవలము మన మైండ్లో ఉన్న ఒక ఎమోషనల్ డ్రామాని నిలబెట్టడం కోసం చేస్తున్న పని. మన మైండ్లో ఉన్న ఒక ఎమోషనల్ స్టోరీని మనం నడిపిస్తూ ఉండడం కోసం జీవితంలో అన్ని పరుగులు తీస్తున్నాం. ఒక ఆవిడ మదర్ అండ్ డాటర్ వచ్చారు. వాళ్ళ ఆయన అమెరికాలో ఎక్కడో జాబ్ కోసం ట్రై చేస్తున్నాడంట. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయంట. మీరు ఏదైనా చేయండి, ఒకసారి ఆస్ట్రాలజీ చూడండి, మీరు ఏదైనా చేసేయండి అని. ఇలాంటప్పుడే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎవరి కోసము మనం అంత ఆలోచిస్తున్నామే, మన గురించి మనం ఎప్పుడైనా ఆలోచించుకున్నామా అన్నది ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళ ఆయన ఎవరో ఎందుకు అవుతారండి, వాళ్ళే కదా. ట్రూ, వాళ్ళే. కానీ ఆయన చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఏదైనా జరిగితే, ఒకవేళ ఆయనకు రాకపోతే అనే భయం వీళ్ళని ఇక్కడ దాకా లాక్కొచ్చింది. నేనంటాను, భయపడకుండా ఇంకేదైనా సహాయం జరుగుతుందేమో, నిజంగా ఒక మంచి హెల్ప్ దొరుకుతుందేమో, ఒక పూజ చేస్తే ఏదైనా అవుతుందేమో, నిజంగా మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుంటే కలిసి వస్తుందేమో, ఈజ్ గుడ్. కానీ రాకపోతే, మా ఆయన అప్పుల్లోకి వెళ్ళిపోతే, అమ్మో అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ప్రాబ్లం అయిపోతే అనే భయం ఉంటుంది చూసారా, అదే స్టోరీ మీ మైండ్లో మళ్ళీ నడుపుతూ ఉంటారు. ఇది రియల్గా జరుగుతుంది. ప్రతి సీన్లో ప్రతి వ్యక్తి తన మైండ్ లోపల ఒక స్టోరీ నడుపుకుంటూ దానికి ఒక హెడ్లైన్ పెడతాడు. నాకు భయం, నాకు యాంగ్జైటీ, నాకు ఇవి నచ్చవు అని ఒక హెడ్లైన్ పెట్టుకుని ఆ స్టోరీని నడపడానికి జీవితాంతం పరుగులు తీస్తూ ఉంటాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఆలోచించండి కూర్చుని. నేను చెప్పేది నిజమని మీకు అనిపిస్తుంది. అన్ని పరుగులు, మీరు చేసే ఆ స్ట్రెస్ఫుల్ ఉద్యోగము, మీరు చేసే మీ పిల్లలు బాగా చదివేయాలని మీరు వీడియోలన్నీ వెతికేసి ఆ వీడియోల్లో ఏది బెస్ట్ ఉందో తెలిసేసుకుని మీ పిల్లలకి నేర్పించే ప్రయత్నం చేసేసి వాళ్ళని స్ట్రెస్ పెట్టి, అంతా కూడా మీ మైండ్లో చేసుకున్న ఒక స్టోరీకి మీరు అందిస్తున్న జీవము. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి కనుక నా మైండ్లో స్టోరీని నేను ఫీడ్ చేయను, ఐ విల్ సీ వరల్డ్ యాజ్ ఇట్ ఈస్. ఏదైనా ప్రయత్నం చేయగలిగితే చేస్తాం, లేకపోతే దాని గురించి అతిగా ఆలోచించి బాదర్ అవ్వను అని ఒక్కసారి డిసైడ్ అవ్వగానే మీకు ఇంకో డోర్ తెరుచుకుంటుంది. మొత్తం లైఫ్లో ఇంకో డోర్ తెరుచుకుంటుంది. ఇంత బ్యూటిఫుల్ లైఫ్ని నేను ఎలా మిస్ అయిపోయానే అని మీరు ఆలోచిస్తారు. వీ కెనాట్ బై హ్యాపీనెస్. డబ్బుతోనో లేకపోతే ఇంకెవరైనా మీ జీవితంలోకి వస్తే ఆనందాన్ని కొనలేరు. ఎవరైనా మీ జీవితంలోకి వస్తే ఆనందం వస్తే, వాళ్ళు వెళ్ళిపోతే చాలా బాధపడతారు అన్నది నిజం. అందుకనే ఎవరినైనా కానీ, డబ్బు కానీ, మనిషి కానీ, లేకపోతే ఉన్న ఇల్లు కానీ, మీ పేరు కానీ, మీ పరపతి కానీ, ఏదైనా సరే ఉంది అంటే వెళ్ళిపోతుంది. ద లా ఆఫ్ ఇంపర్మనెన్స్ అంటారు. అలాంటిది ఉంటుంది. కాబట్టి దేని గురించి టూ మచ్గా మీ మైండ్లో స్పేస్ ఇవ్వద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నిటికంటే పవర్ఫుల్ అయిన కోశము మనోమయ కోశము అంటారు. నీ మనస్సుని ఎంత కంట్రోల్లో పెట్టుకోగలిగితే, ఎంత ఈ స్టోరీని పదే అల్లుకోకుండా ఉంటావో అప్పుడు ఆనందంగా ఉంటావు. ఏదైనా తీసుకోండి లైఫ్లో, ఎనీథింగ్ యూ టేక్, అక్కడక్కడ ఏదైనా మనకి ప్లెజర్ రావచ్చు, కానీ ఆనందము మాత్రం అక్కడక్కడ ఒక్కసారి ఎక్సైట్మెంట్ రావచ్చు, అక్కడక్కడ ఏదైనా సడన్ అర్జ్ ఆఫ్ అబ్బా భలే ఉంది అని అనిపించవచ్చు. కానీ జీవితం మొత్తం అలా ఉండలేరు. అందుకే సర్చ్ ఫర్ హ్యాపీనెస్ విత్ ఇన్ యూ. బయట వెతకకండి. కొన్నిసార్లు ఏమైపోతుందంటే, ఇలా వెతుకుతున్నప్పుడు కొన్ని కెమికల్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి. ఓకే, సో కెమికల్స్ రిలీజ్ అవ్వగానే ఒక ఆలోచన వచ్చి, ఆ ఆలోచన వల్ల కొన్ని కెమికల్స్ రిలీజ్ అవ్వగానే
మనకి తెలియకుండానే ఆ కెమికల్స్కి బానిస అవుతాం. అంటే ఒక మందు తాగితే మందుకు ఎలా అయితే బానిస అవుతారో అలాగా ఎవరైనా అందమైన అమ్మాయిని చూడగానే కొంతమంది ఆ అమ్మాయిని వెంటపడడానికి బానిసలా అవుతారో, ఆర్ కొంతమంది జూదం ఆడుతుంటే ఆ జూదానికి ఎలా అయితే బానిస అవుతారో, అలాగ మీ శరీరంలో ప్రొడ్యూస్ అవుతున్న హార్మోన్స్కి కొన్నిసార్లు మీరు బానిస అయిపోతారు. ఎప్పుడైతే అలా బానిస అయిపోతారో మీకు తెలియకుండానే మీ లోపల నుంచి ఒక ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దానికి వేస్ట్ అయిపోతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలంటే భయం, ఆర్ ఎగ్జామ్ రాయాలంటే భయం. చదువుతున్నాను సార్ గుర్తు రావట్లేదు కానీ, లేకపోతే నేను ఏదైనా గొప్పగా సాధించాలనుకుంటున్నాను, ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నాను అన్నారు. 3-4 సార్లు ప్రయత్నించాక ఓడిపోయారనుకోండి, మీకు ఆ ఓడిపోయినప్పుడు వచ్చిన స్ట్రెస్ హార్మోన్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్లైట్ ఫైట్ హార్మోన్స్, అడ్రినలిన్ లాంటివి, లేకపోతే కొంత ఫార్మాట్ ఆఫ్ మన బాడీని మార్ఫ్ చేసి బాడీని లైట్ చేసుకునే హార్మోన్స్ కొన్ని వస్తాయి. ఇలా వచ్చినప్పుడు ఇలాంటి అడ్రినలిన్ కానీ, లేకపోతే డోపమినర్జిక్ సర్జ్ అంటారు, సడన్గా డోపమిన్ పెరిగిపోవడం కానీ, ఇట్లాంటివి ఏవైనా కెమికల్స్ వస్తే కొన్నిసార్లు ఇలాంటి కెమికల్స్ రావడం వల్ల ఆ ఫెయిల్ అయిన ఎక్స్పీరియన్స్ మీకు మైండ్లో ఉండిపోతుంది. అది బాగుంటుందా? బాగుండదు. నిజంగా కూడా మందు తాగేవాడిని చూడండి, ఆహా ఎంత మంచి మందు ఉంది అని అనుకోడు, మొహం ఇలా పెట్టి తాగుతాడు, గొంతులోంచి వెళ్తుంటే నచ్చదు కానీ తాగుతాడు. ఎందుకలా ఇంత చేదుగా ఉంది, ఎలా తాగుతున్నారు మీరు అని అడిగితే అలవాటైపోయింది సార్ అంటాడు. అలాగే బాధ కూడా వాళ్ళు పడే, ఓడిపోయాము అయిపోయింది దాని గురించి ఎందుకు బాధపడాలి, ఆ బాధ నాకు నచ్చట్లేదే అన్నా కూడా బాధపడతారు. నాకు భయపడ్డానికి అక్కడ దెయ్యం లేదురా, దెయ్యం అనేది ఉండదురా బాబు భయపడ్డానికి అన్నా కూడా భయపడతారు. నీ దగ్గర ఏమీ లేదు, నీకెవ్వడు చేతబడి చేయట్లేదు, చేస్తే ముందు నేను చూసుకుంటాను రమ్మను అన్నా కూడా మీకు తెలియదు సార్ అంటారు. ఎందుకు అంటే కొంతమందికి ఆ భయము కానీ, అలాంటి ప్రాబ్లము కానీ, ఆ దుఃఖము కానీ, ఇంట్లో మొగుడు కొడుతున్నాడు, లేదా భార్య టార్చర్ పెడుతుంది, అయినా ఏమీ డెసిషన్ తీసుకోవడానికి రెడీగా ఉండరు. ఎందుకంటే అవి ఎంజాయ్ చేస్తోంది లోపల బాడీ. మనకి బయటకు మాత్రం బాధ, కానీ లోపల మాత్రం నేను అందరికీ చెప్తే నీకు ఎంత కష్టం వచ్చింది నాన్న అని అంటారని, అయ్యో తల్లి నీకు ఎంత కష్టం వచ్చింది, మీ ఆయన కొడతాడా అని అనుకుంటారేమోనని ఆ బాధనన్నా భరిస్తారు, కానీ వదిలిపెట్టలేరు. దాన్ని ఫైట్ చేయలేరు, దాన్ని డీల్ చేయలేరు, దాన్ని మేనేజ్ చేయలేరు, దాన్ని తెలివిగా ఎలా మాడ్యులేట్ చేయాలని రాదు. ఎందుకు రాదు అంటే మీ లోపల ఇలాంటి అడ్రినలిన్ ప్రొడ్యూస్ అయినా, లేకపోతే మీ లోపల హార్మోనల్ చేంజెస్ అయినా, షుగర్స్ బాడీలో షుగర్స్ పెరిగిన, స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిన, గుండె గట్టిగా కొట్టుకోవడం స్టార్ట్ అయినా అది బాడీ లోపల మత్తు అయిపోయి మనం తెలివిగా ఆలోచించలేక ఆ బాధ మనకి విషంలా అనిపించినా తాగుతుంటాం. ఇది మన శరీరం మన లోపల ప్రొడ్యూస్ చేసుకునే కెమికల్. సో నేను చెప్పేది బాగా అర్థం చేసుకుని మన జీవితంలో ఎలాంటి ట్రబుల్ వచ్చినా సరే నా లోపల ఒక కెమికల్ రిలీజ్ అవుతోంది, ఆ కెమికల్ నాకు అలవాటైపోతుందేమో అని జాగ్రత్త పడండి. ఎప్పుడైతే నాకు ఈ కెమికల్ అలవాటైపోతే వ్యసనంలా మారిపోతుంది అని మీకు తెలుస్తుందో అప్పుడు ఓ సీన్ భయపడ్డా ఏం కాదు, భయం అవసరం లేదు నాకు అని ముందుకెళ్తారు. ఒకసారి భయపడ్డం అలవాటైపోతే నాకు యాంగ్జైటీ అండి, భయం అండి, నాకు యాంగ్జైటీ డిజార్డర్ ఉందండి అని చెప్పుకుంటూ పోనీ దాని నుంచి బయటపడడానికి ఇవి టెక్నిక్స్ ఉన్నాయి, ఇలా చేయండి అంటే నేను చేయలేనండి, నాతో అవ్వదు, మీరు ఏదైనా యంత్రం ఇవ్వండి, మీరు ఏదైనా మంత్రం చెప్పండి అంటారు. మంత్రంతో యంత్రంతో కొంచెం కంట్రోల్ అయినప్పటికీ మీరు లోపల అది వ్యసనంలా కెమికల్స్ మీ బాడీ ఎంజాయ్ చేస్తుంటే, మీకు కొంతమందికి తెలుసు మందు తాగితే లివర్ పాడవుతుందని, అయినా ఎందుకు తాగుతారు? అది తాగుతుంటే చేదుగా ఉంటుంది, అయినా ఎందుకు తాగుతారు? అలాగే బాధలు కూడా మనం ఎంజాయ్ చేస్తాం. లోపల మన బాడీ ఆ బాధగా మంచిగా ఉంది అనిపిస్తుంటుంది బాడీకి. యాక్చువల్గా బాడీ లోపల కుళ్ళపోతున్నా, బాడీ లోపల బాధపడిపోతున్నా మనం ఆ ఎంజాయ్మెంట్ని ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అవుతూ ఆ బాధనే చాలామంది పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర, బాధను ఎంజాయ్ చేస్తుంటారు. గ్రేటెస్ట్ ఎడిక్షన్ ఈజ్ టు స్టే ఇన్ దట్ సాడ్నెస్. గ్రేటెస్ట్ ఎడిక్షన్ అంటారు అది. ఆ బాధ 10 మందికి చెప్పుకుంటే ఏంటో ఆనందపడతారు కొంతమంది, బయటకు మాత్రం బాధపడుతున్నట్టు మొహం పెడతారు.
కానీ లోపల లోపల ఇవి చేంజెస్ చేయాలరా, రోజు మార్నింగ్ లేచి 5:30కి రన్నింగ్ చేయండి అంటే అలా కాకుండా ఇంకేదైనా చెప్పండి సార్ అంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది నీ లోపల ఉండే కొన్ని కెమికల్స్, ఇంక్రీజ్డ్ హార్ట్ బీట్, ఎడ్రినలిన్, ఫ్లైట్ ఆర్ ఫ్రైట్ హార్మోన్స్, క్యాటకోలమిన్స్, తర్వాత మనకి డోపమినర్జిక్ సర్జ్, దాని తర్వాత ఇట్లాంటి అదర్ సబ్స్టెన్సెస్ అంటారు, కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల లోపల బాధ కూడా మజా వస్తున్నట్టు ఉంటుంది మీకు బయటకు మాత్రం చాలా డేంజరస్ అని తెలుస్తుంది, అందరికీ తెలుసు. మనకి మందు బాటిల్ మీద, సిగరెట్ బాటిల్ మీద ప్రాణానికి హానికరం అని రాసినా ఎలా అయితే తాగుతారో అలాగా మీరు ఎమోషనల్గా ఇంత డ్రైన్ అవుతున్న ఈ బాధలు కష్టాలు ఆలోచించకండి అన్న ఆలోచిస్తుంటాం. ఎందుకు అంటే దట్స్ కెమికల్ పుష్ చేస్తున్న ఒక అబ్నార్మల్ థింగ్. దీన్ని రియలైజ్ అవ్వగలిగితే మీరు ఎన్లైటన్ అయిపోయినట్టే. దీనికి ఇంకా మీకు ఎవ్వరి హెల్ప్ అవసరం లేదు. ఏదైనా అలా వ్యసనములా మీ లోపలికి వెళ్తోందేమో, ఈ బాధని నేను ఎందుకు ఎంజాయ్ చేస్తున్నా, ఎందుకు ఉంచుకున్నా నా లైఫ్లో, ఎవరికి నేను సమాధానం చెప్పుకోవాలి, నా లైఫ్లో నా ఇబ్బందిని నేను దాటి ముందుకు వెళ్తాను అని ఫిక్స్ అవ్వాలి. ఎప్పుడైతే ఇలా ఫిక్స్ అవుతారో ఐఎమ్ షూర్ త్వరలో మీరు బయటపడిపోతారు. ఎవరి వీడియో చూస్తున్నా సరే మీరిప్పుడు బాధపడుతుంటే అది మీకు ఎడిక్షన్ అయిపోయిందేమో చూసి దాని నుంచి టఫ్ డెసిషన్లు తీసుకుని ముందుకెళ్ళండి. నా వీడియోస్ మీకు హెల్ప్ చేస్తున్నాయని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మెసేజ్లో పెట్టండి. అండ్ నేను చెప్పిన వీడియోస్ ఏది కూడా ఒకసారి చూస్తే మీకు అర్థం కాదు, పదే పదే చూడండి. ఎందుకంటే చూసిన పాయింట్స్ రాసుకోండి, అప్లై చేయండి. నా వీడియోస్ ఏది ఒక్కసారిగా ఉండదు. అండ్ నా వీడియోస్ ఇన్సూరెన్స్ లాంటిది, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో చోట ఉపయోగపడతాయి. సో కీప్ దమ్ సేఫ్. రాసుకుని పెట్టుకోండి, ఒక బుక్ తీసుకుని రాసుకుని పెట్టుకోండి. ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి. మహాసూర్య విద్యల నుంచి, చాలా గొప్ప సబ్జెక్ట్ నుంచి నేను అన్నీ తీసుకుని మీ అందరి కోసం చెప్పాలి అనే ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాను. సో ఇవి ఒకసారి వినగానే కొంత ఎక్కకపోవచ్చు, కొంత అర్థం కాకపోవచ్చు, బట్ దిస్ ఈజ్ రియాలిటీ. మీరు పెద్ద పెద్ద కోర్సులకు వెళ్ళినా ఇవి తప్ప ఇంకేం ఉండవు. సో ఖచ్చితంగా ఫాలో కండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఖచ్చితంగా ఒక 10 మందికి రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా సరే దీన్ని చూసి మారితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్. స్వామి శరణమయ్యప్ప.